అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. షుగర్ ఉన్న వాళ్ళు నార్మల్గా కాళ్ళ తిమ్మిర్లు, కాళ్ళు లాగడం, ఇంకా కాళ్ళల్లో అరికాళ్ళల్లో మంటలని చెప్తుంటారు. ఇది సాధారణంగా సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సంభవించే హెల్త్ ఇష్యూస్ అన్నమాట. మెయిన్గా ఇది షుగర్ ఉన్న వాళ్ళలో మాత్రమే ఎక్కువగా చూస్తుంటాం. అలాంటి వాళ్ళు ఏ రకమైన ఆహారం తీసుకోవాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. షుగర్ ఉన్న వాళ్ళు సమతుల్యమైన ఆహారం తినాలి. అంటే అన్ని రకాల ఫ్రూట్స్, కొవ్వు పదార్థాలు, ప్రోటీన్స్ తినాలి. ముందుగా ఫ్రూట్స్లో అయితే ఆరెంజెస్, యాపిల్స్, ఇంకా వారంలో ఒకసారి పుచ్చకాయ, పపాయ పండు తీసుకోవచ్చు. దాని తర్వాత హోల్ గ్రెయిన్స్ అంటే సమగ్ర ధాన్యాలు. దీంట్లో కియోనా రైస్, ఇంకా ఓట్స్ లాంటివి తీసుకోవాలి. అలాగే లీన్ ప్రోటీన్స్ అంటే ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉన్న ఫుడ్స్ ఏమేమంటే ఫిష్ అండ్ చికెన్. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఇది షుగర్ వాళ్ళకి చాలా మంచిది. అదేవిధంగా హెల్తీ ఫ్యాట్స్, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు, అలాగే అవకాడో ఫ్రూట్స్, వాల్నట్స్, ఆలివ్ ఆయిల్ లాంటివి అనమాట. దాని తర్వాత నాన్ స్టార్చ్ అనమాట. అంటే పిండి పదార్థాలు తక్కువగా ఉన్న కూరగాయలు ఏంటివో చూద్దాం. ముందుగా దోసకాయ, టమాటో, క్యారెట్, ఇంకా బ్రకోలీ, వివిధ రకాలైన ఆహార కూరలు అనమాట. ఇవి డైరెక్ట్గా తినకపోయినా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వర్తి అనిపిస్తే ఒక షేర్ చేయండి, లైక్